సీసీ కెమెరాలు కూడా లేని ప్లేస్ చూసి కిడ్నాప్ చేశారు. అయినా మేము అన్ని యాంగిల్స్లో సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాం. మా సైడ్ నుంచి మా ఎఫర్ట్స్ అన్నీ పెడుతున్నాం. కానీ ఇంతవరకు రిజల్ట్స్ మాత్రం కనిపించట్లేదు. కూతురు కనిపించకుండా పోతే ఆ తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో మీకెలా తెలుసు సార్? సార్, నేను కమిషనర్ని మాత్రమే కాదు, 2 ఆడపిల్లలకి తండ్రిని కూడా. బిడ్డ కోసం తండ్రి పడే బాధ ఓ తండ్రిగా నాకు తెలుసు. నాకు మీ ఓదార్పేం అక్కర్లేదు సార్. నాకు నా కూతురు కావాలి. తనని ఎందుకు కిడ్నాప్ చేశారేమిటో మీరు త్వరగా కనుక్కోండి. వాళ్ళకు కావాల్సింది డబ్బే అయితే ఎంత కావాలన్నా ఇస్తాను. కానీ మా అమ్మాయిని క్షేమంగా నా దగ్గరికి చేర్చండి. ఒకవేళ మీ వల్ల కాదు అంటే చెప్పండి. నేను వెంటనే హోమ్ మినిస్టర్ గారిని, సీఎం గారిని కలుస్తాను. శ్రీవల్లి, నీకు భోజనం తెచ్చాను, తిను. నీకు బాగా ఇష్టమైన ఫుడ్ తీసుకొచ్చాను, కడుపు నిండా తిను. తిండి విషయంలో అస్సలు మొహమాట పడకు. ఏది కావాలన్నా అడుగు, తెచ్చి పెడతాను. ఇదిగో. సర్లే, భోజనం తినకపోతే తినకపోయావు గాని పేపర్ల మీద సైన్ పెట్టావా? ఏంటి శ్రీవల్లి, ఇంకా సైన్ పెట్టలేదు? ఆస్తి మొత్తం నీలాంటి దుర్మార్గుడికి అప్పగిస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు, కాబట్టి నేను సంతకం పెట్టను. మనిషికి మొండితనం ఉండొచ్చు, కానీ ఇంత మొండితనం ఉండకూడదు. ఎందుకు అనవసరంగా పట్టుదలకు పోయి నీ జీవితాన్ని, నీ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు? నువ్విప్పుడు సంతకం పెట్టకపోతే నీ ప్రాణం తీసి నీకు తలకొరివి పెడతాను. అప్పుడు కూడా ఆస్తి నేనే అనుభవిస్తాను. అది గుర్తుపెట్టుకో. ఏంటి, బెదిరిస్తున్నావా? లేదు, సైన్ పెట్టకపోతే ఏం జరుగుతుందో చెప్తున్నా. నేను నీకు భయపడతాను అనుకుంటున్నావా? నీలో ఉన్న ఈ పొగరే నాకు చాలా ఇష్టం శ్రీవల్లి, కానీ నా దగ్గర ఆ పొగరు చూపించకు. నువ్వు ఎక్కడున్నావో, ఏ సిచ్యువేషన్లో ఉన్నావో ఆలోచించుకో. ఇక్కడికి వచ్చి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. నువ్వు తెలివిగలదానివి కాబట్టి మూర్ఖంగా ఆలోచించవు అనుకుంటున్నాను. సో మర్యాదగా సైన్ పెట్టు. నేను పెట్టను. నువ్వు నన్ను ఏం చేసినా సరే నేను సంతకం పెట్టను. నాలో ఉన్న రాక్షసుని రెచ్చగొట్టకు శ్రీవల్లి. నేను చెప్పినట్టు విను, నీకు అంతా మంచి జరుగుతుంది. అయినా నేనేమన్నా పరాయివాడికి ఆస్తిని రాసిమంటున్నానా? నీ మెడలో తాళి కట్టిన మొగుడికే కదా రాసిమంటున్నాను. నువ్వు నా భర్తవని చెప్పుకునే అర్హత కూడా నీకు లేదు. సరే, నేను నీ భర్తని కాదు, నీ శత్రువునే అనుకో. నువ్వు పెడతావా, లేకపోతే నేను చేయాల్సింది చెయ్యమంటావా? వీడు నా చేత సంతకం పెట్టించే వరకు నన్ను వదలడు. ఆస్తి వీడికి అస్సలు దక్కనివ్వకూడదు. ఎలాగైనా సరే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. అలాగే పెడతాను, కానీ ముందు నేను అర్జెంట్గా వాష్రూమ్కి వెళ్ళాలి. ఏంటి, తప్పించుకోవాలని ప్లాన్ వేస్తున్నావా? ఇంక నేను ఏ ప్లాన్ చేసినా తప్పించుకోలేనని నీకు తెలుసు. అలాంటప్పుడు నీకు భయం ఎందుకు? భయం కాదు, జాగ్రత్త. సైన్ పెట్టేసి వెళ్ళు. వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత పెడతాను. నాకు ఈ ఆస్తి కన్నా మా అమ్మ నాన్నలే ముఖ్యం. సరే, పద. వెళ్ళు. హలో, లాయర్ గారు. అలాగే లాయర్ గారు, సంతకాలు పూర్తవగానే నేనొచ్చి మిమ్మల్ని కలుస్తాను. అలాగే, ఉంటాను. మొత్తానికి ఆ బంగ్లాలో నుంచి బయటపడ్డాను. తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి.
హలో సార్. కృష్ణ, శ్రీవల్లి గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? తనను ఒక బంగ్లాలో బంధించారని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఇప్పుడే మేము అక్కడికి బయలుదేరుతున్నాం సార్. ఓకే, ఆ లొకేషన్ నాకు షేర్ చేయి, నేను కూడా వస్తున్నాను. ఓకే సార్. కానిస్టేబుల్ బండిది. కాసిం, కారు యూటర్న్ చేసుకుని ఉపలవైపు పోని. అలాగే సార్. నీ తెలివితేటలు చూపించావు కదా శ్రీవల్లి, ఇప్పుడు చూడు నిన్ను ఎలా వేటాడతాను. నువ్వు అంత తొందరగా ఈ ప్రిమిసెస్ నుంచి బయటపడలేవు. హలో సార్. ఎక్కడున్నారు మీరు? సార్ మన బంగ్లాకి దగ్గరలోనే ఉన్నాం. ఏమైనా ప్రాబ్లమా సార్? రమ్మంటారా సార్? శ్రీవల్లి తప్పించుకొని పారిపోతుంది. అది బంగ్లాకి లెఫ్ట్ సైడ్లో మెయిన్ రోడ్డు వైపు పరిగెడుతుంది. నేను దాని వెనకాలే వస్తున్నాను. మీరు దానికి ఆపోజిట్లో రండి. అలాగే సార్. అది ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదు, అర్థమైందా? అర్థమైంది సార్. రేయ్ పదండ్రా. మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం శ్రీవల్లి ఈ ఏరియాలోనే ఉందని తెలుస్తోంది. మనం ఎలాగైనా సరే తనని కనిపెట్టాలి. ఇక్కడ పెద్దగా జనసంచారం కూడా లేదు కదా సార్, ఇల్లు కూడా లేవు కదా. ఈ ఏరియాలో పాడుబడ్డ బంగ్లా ఒకటి ఉంది, అందులో బంధించుంటారని నా అనుమానం. కమాన్ మూవ్. ఇక్కడెవరో పిలిచినట్టు అనిపించిందే. అందరూ ఒకసారి చుట్టుపక్కల వెతకండి. అంతా చూసాం సార్, ఎవరు లేరు. కమాన్ మూవ్, అందులో చెక్ చేద్దాం. అటు చూడండి, ఇటు సైడ్ వెతకండి, అటు కూడా వెళ్ళండి, మొత్తం వెతకాలి. ఓకే, తొందరగా అటు చూడు. ఎవరు లేరు సార్.